హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషీ స్మైలీ వ్లాగ్స్. ఈరోజైతే మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే బుజ్ వెళ్తున్నాం. మాది 10 years కంప్లీట్ అయ్యి 10th యానివర్సరీ అవుతుంది. కొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం అన్నట్టు మేము బుజ్ రన్ ఆఫ్ కచ్కి వెళ్తున్నాం అన్నమాట. నైట్ ఇక్కడ ట్రైన్ వచ్చి 8:30కి ఉంది సూరత్లో. అక్కడ దిగేటప్పటికి మార్నింగ్ 6 o'clock అయింది బుజ్లో దిగేసరికి. అక్కడ దిగాక అక్కడంతా ప్లానింగ్ చేశారన్నమాట. అక్కడ రైల్వే స్టేషన్ అంతా రిమోల్డింగ్ చేస్తున్నారు. అక్కడ ప్లానింగ్ అంతా పెట్టారన్నమాట. అది చాలా బాగుంది. ఇక్కడ మేము తీసుకున్న టెంట్ హౌస్ వాళ్ళదే వాళ్ళ పికప్ పాయింట్ ఒకటి ఉంది. సో మన లగేజ్ అదంతా ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మార్నింగ్ మనకి టీ కాఫీ అవన్నీ ఇస్తున్నారు. కొంచెం ఫ్రెష్ అయిపోయి మన లగేజ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే మనకి మన టెంట్ ఎక్కడుందో అక్కడికి వాళ్ళు తీసుకొచ్చేస్తారన్నమాట మన లగేజ్ అంతా. సో బస్సు ఎక్కగానే ఇక్కడ నుంచి మళ్ళీ బుజ్ నుంచి రన్ ఆఫ్ కచ్కి వెళ్ళడానికి 1.5 hour జర్నీ పడుతుంది. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ అది అవ్వదని చెప్పేసి ఇలా ఇచ్చారన్నమాట బస్లో. ఒక చిప్స్ ప్యాకెట్స్, కొంచెం జ్యూస్ ప్యాకెట్స్ అలా ఇచ్చారు పిల్లల కోసం అన్నట్టు. మామూలు అందరికీ ఇచ్చారు. సో ఏమున్నాయి ఏంటి అని చూసామన్నమాట. చూసి స్మైలీ అంటది నేను చూపిస్తాను నువ్వు చూపించుకో అని చెప్తుంది అన్నమాట. అని నేను చూపిస్తుంటే నువ్వు చూపించకు, ఇదిగో నా దాంట్లో ఉన్న ఇవి చూపించు అంటుంది. సరే అని చెప్పి తను కూడా ఈ మధ్యన స్మైలీకి కూడా కొంచెం ఇలా వీడియోస్లో రావాలి, ఇవన్నీ చేయాలి, చూపించాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుందండి. నెమ్మదిగా తీసుకొస్తాను. మీరు చూడండి స్మైలీ వీడియోస్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అన్నది. నెమ్మదిగా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. స్మైలీ కూడా అన్ని చిప్స్ ఇచ్చేసారు నీకు. ఇంకా మధ్యలో ఒక ప్లేస్లో అయితే ఆపారన్నమాట. ఇక్కడ మావా అన్నది చాలా ఫేమస్ అంట. మనం మావా కుల్ఫీ తింటాం కదా, సేమ్ అలానే కుల్ఫీ కాదు నార్మల్ స్వీట్ అంటది. మావా అన్నది చాలా ఫేమస్ అంట ఇక్కడ. సో అది తీసుకోండి అని చెప్పేసి బస్ వాడు ఆపాడు. కొంచెం టేస్ట్ చూస్తే బాగుంది. మన సైడు కొంచెం క్రీమ్లా ఉండే కలకండా ఉంటుంది కదా, సేమ్ ఆ టేస్ట్ ఉంది. సేమ్ అదే మాట, కానీ ఇక్కడ వీళ్ళు మావా అంటారంట. సో ఎలాగ బస్ ఆగింది కదా అని చెప్పి స్మైలీకి కుషాల్కి కొంచెం ఆలు పరోటాస్ తీసుకున్నాం. తీసుకుని నాకైతే ఆ స్వీట్ నచ్చింది. సో మ్యారేజ్ డే రోజు మేము అక్కడ దిగామన్నమాట. సో మార్నింగే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత స్వీట్ తినిపించుకోవడానికి అలా ఉంటుంది అన్నట్టు స్వీట్ అయితే నేను తీసుకున్నాను. ఒక 1/2 kg తీసుకున్నాను. తీసుకొని తర్వాత అక్కడ మార్నింగే మేము వెళ్ళేసరికి 9:30 అండి ఆ టైము. 9:30 ఆ టైంకి కూడా చాట్ అమ్ముతున్నారు. అంత ఎర్లీ మార్నింగే చాట్ ఎందుకులే అనిపించింది, కానీ చాలా డిఫరెంట్గా అనిపించాయి చాట్స్ అన్నీ. కోన్లా ఫోల్డ్ చేసి ఉంది, అంటే పేపర్ కాదు నార్మల్ ఆటాతో కోన్లా చేసి దాంట్లో చాట్ ఫిల్ చేసి ఇస్తారంట. ఐస్ క్రీమ్ కోన్ టైప్లో ఉంది అన్నమాట. అదొకటి చాలా డిఫరెంట్ అనిపించింది, బాగుంది. ఇక్కడ ఇలా డెకరేట్ చేసి పెట్టారన్నమాట. మావా అని తీసుకోవడానికి వచ్చాను. మొత్తం జీడిపప్పు గులాబీ రెక్కులు వేసి డెకరేట్ చేసి పెట్టారు. తింటూ ఉంటుంటే మధ్యలో ఆ గులాబీ రెక్కులు తగులుతా టేస్ట్ అయితే బాగుంది. ఒకవేళ క్రీమ్లా ఉందండి. అదే మన సైడ్ కలాకండానే ఆ చిన్న బాక్స్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అవన్నీ ఉంటాయి కదా, ఎందుకులే అన్నట్టు, ఎక్కువ స్వీట్స్ ఎందుకులే అన్నట్టు నేను మామూలుగా తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. తిన్నాము. ఇదిగోండి ఇక్కడ డిఫరెంట్ చాట్స్ ఉన్నాయి, చూపించాను కదా కోన్ చాట్ అని చెప్పి ఇక్కడ ఉంది. మార్నింగ్ ఎందుకులే అని చెప్పి నేనేం తీసుకోలే. అక్కడ రేగుపళ్ళు అయితే అమ్ముతున్నారండి. బాక్స్ వచ్చి ప్యాకెట్ వచ్చి 10 rupees అని చెప్పి అవి కూడా బాగున్నాయి చూడటానికి. అయితే పచ్చివి అన్నీ కలిపేసి ఉన్నాయి. మనం జర్నీలో కష్టంలే అని చెప్పి కొంచెం తీసుకున్నాను, జర్నీలో వామిటింగ్స్ అవి రాకుండా ఉంటాయని చెప్పి. ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. బస్ దిగేసి లగేజ్ అయితే మీ టెంట్ దగ్గరికి వెళ్ళిపోయిద్ది అన్నారు. సో ఎంట్రన్స్లో వాళ్ళు ఇలా అందరికీ వెల్కమ్ చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి లంచ్ చేయడానికి అయితే వచ్చాము. లంచ్లో అయితే ఇలా సలాడ్స్ అన్నీ చాలా హైజెనిక్గా ఉన్నాయండి. ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్, హైజెనిక్గా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. సాల్ట్ అండ్ స్పైసీ చాలా అంటే చాలా తక్కువ వాడారండి, కానీ చాలా బాగుంది. అసలే స్మైలీకి జలుబు అది ఉంది. సూప్ అయితే మంచిగా తాగేది అది రోజును. బాగున్నాయి సూప్. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి, కానీ ఉప్పు కారం తక్కువ ఉన్నాయి. మనం అదే ఇంట్లో వేసుకుంటే అంత టేస్ట్ అనిపించవు, కానీ అక్కడ టేస్ట్ అయితే బాగున్నాయి. అక్కడి నుంచి మా టెంట్ దగ్గరికి వెళ్తున్నామన్నమాట. ఇది మా టెంట్ దగ్గర నుంచి ఎంట్రన్స్. సారీ టెంట్ దగ్గరికి వెళ్ళడం కాదు,
లంచ్ చేసేసి మేము వేరే ప్లేస్కి వెళ్ళడం కోసం ఒకసారి మొత్తం టెంట్ సిటీ అంతా చూద్దాము అన్నట్టు బయటకు వచ్చాము. మా రూమ్ ఎలా ఉంది, టెంట్ ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇది ఈ వీడియోలో పోస్ట్ చేస్తే అంత మజా రాదు. చాలా బాగుంది అసలు టెంట్ అయితే. ఎంత బాగుందంటే నిజంగా అక్కడే ఉండాలనిపించింది అనమాట, అంత బాగుంది. మా కుషాల్ అయితే అమ్మ ఇక్కడే ఉందమ్మా, చాలా బాగుందమ్మా అంటా ఉన్నాడు. అన్నీ చాలా బాగున్నాయి. చాలా ప్రైజెస్ ఉన్నాయండి. అంటే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. చాలా ప్రైస్ ఎక్కువ అని నేను చెప్పట్లే, డిఫరెంట్ ఉన్నాయి. నాన్ ఏసీ, ఏసీ, నాన్ ఏసీలో ప్రీమియం అని, నాన్ ఏసీలో రాజవాడి అని చెప్పేసి, లగ్జరీ నాన్ ఏసీ అని చెప్పి, మళ్ళీ ఏసీలో కూడా అంతే, ఏసీ ప్రీమియము, ఏసీ లగ్జరీ, ఏసీ రాజవాడి, అలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. మన ఇష్టం అన్నమాట. ఇంకా మన బడ్జెట్ బట్టి మనం ప్లాన్ చేసుకోవడం అంతే. అంటే రూమ్స్ మనం తీసుకున్న దాన్ని బట్టి రూమ్స్ 2 బెడ్రూమ్ వచ్చి, హాల్ వచ్చి అలా ఉండడం, సపరేట్ ఉండడం, సింగిల్ బెడ్రూము, హాలు, వాష్రూమ్స్ అలా ఉండడం, అలా ఉన్నాయి. మనం పెట్టే కాస్ట్ బట్టి అవి ఉన్నాయన్నమాట. ఇంకా ప్రీమియం ఇంకా ఉంది, అలాగా బాగుంది. మేము తీసుకున్నదైతే నార్మల్ ప్రీమియం ఏసీ తీసుకున్నామన్నమాట. అది కూడా చాలా బాగుంది. చిన్న ఫ్యామిలీకి సరిపోద్ది. అంటే మేమిద్దరము, మా చిన్న పిల్లలే కాబట్టి మాకైతే సరిపోయింది. అది చాలా అనిపించింది. అక్కడ మా టెంట్ హౌస్ వచ్చి అంత దూరంలో ఉందండి. అక్కడి నుంచి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరికి రావడానికి ఇలా బ్యాటరీవి కార్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ క్యామెల్ కార్ట్స్ కూడా ఉన్నాయి. క్యామెల్ కార్ట్స్ మీదైనా రావచ్చు, ఇలా బ్యాటరీ కార్ట్స్ మీదైనా రావచ్చు అన్నమాట. మనం ఎంట్రన్స్ కన్నా మధ్యలో ఇక్కడ బస్ పార్కింగ్ అవి చేస్తారు. మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఈ వీళ్ళే బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు, ఆ బస్సెస్లో వెళ్ళచ్చు. సో ఇక్కడ నుంచి మేము రన్ ఆఫ్ కచ్కి వెళ్ళడం కోసం అన్నట్టు వచ్చాము. సో బస్సు అయితే ఎక్కేస్తున్నాము. ఇక్కడ విలేజెస్ అన్నీ చాలా బాగున్నాయండి. ఏంటంటే మొత్తం మిర్రర్ వర్క్స్ చేసి, మొత్తం ఎలా ఉందంటే ఇల్లంతా కూడా మట్టి ఇల్లులే, కానీ లోపల మనం మండాలా డిజైన్స్ అని వస్తున్నాయి చూసారా, ఇప్పుడు క్లేతో వర్క్ చేస్తున్నారు. సేమ్ ఆ టైపే ఇల్లంతా వాళ్ళు సున్నంతో చేశారన్నమాట. అవి చాలా బాగుంది. ఇది డైనింగ్ హాల్ అండి, చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇవి క్యామెల్ కార్ట్స్ అన్నమాట. మనం ఇవైనా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే అవి బ్యాటరీ కార్డ్స్ అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడే మన ఛానల్ 1400 మెంబర్స్ రీచ్ అయ్యింది. థ్యాంక్ యూ అండి.